హాయ్ అండి, అందరూ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక చీకటి రోజుగా మనం పరిగణించుకోవాలి. అది ఎందుకంటే డ్రగ్స్, గంజాయి, హెరాయిన్ తీసుకున్న వారి కోసం అన్నొస్తున్నాడని చెప్పండి, నేను విన్నాను, నేను ఉన్నానన్న ఒక భరోసాతో ఈ డ్రగ్స్, గంజాయి బ్యాచ్ కోసం తెనాలి వస్తున్న జగన్ రెడ్డిని చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఏమయ్యా జగన్ రెడ్డి, ఈ రాష్ట్రాన్ని అహర్నిశలు కాపాడుతున్న పోలీసు వ్యవస్థని అంతమొందించాలని చూస్తున్న ఈ గంజాయి బ్యాచ్ కోసమా నీ పాదయాత్ర, నీ ప్రయాణం? నాకైతే నిన్నేమన్నాలో నాకు అర్థం కావట్లేదు అయ్యా జగన్ రెడ్డి. అయ్యా జగన్ రెడ్డి, నీ పాలనలో నువ్వు అంతమొందించిన డాక్టర్ సుధాకర్ నడి రోడ్డు మీద పిచ్చోడిని ముద్ర వేసి అంతమొందించావే, ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా ఆ కుటుంబాన్ని పరామర్శించాలని? ఏమయ్యా, నీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అనంతబాబు దళిత బిడ్డడైన సుబ్రహ్మణ్యాన్ని చంపేసి మరి డోర్ డెలివరీ చేశారే, ఆ రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించాలన్న బుద్ధి జ్ఞానం నీకు లేకపోయిందా జగన్ రెడ్డి? ఈరోజు ఈ గంజాయి బ్యాచ్ కోసం నువ్వు పాదయాత్రలు చేస్తావా? ఏమయ్యా జగన్ రెడ్డి, నీ ప్రభుత్వ పాలనలో దళిత బిడ్డకి శిరోమణం చేసినప్పుడు నీ గుర్తుకు రాలేదా ఆ కుటుంబాన్ని పరామర్శించాలని? నీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి ఓం ప్రతాప్ని నడి రోడ్డు అన్యాయంగా చంపారే, ఆ రోజు మీకు గుర్తు రాలేదా ఆ కుటుంబాన్ని పరామర్శించాలని? ఈరోజు గంజాయి, హెరాయిన్, డ్రగ్స్ తీసుకున్న వారి కోసమా నీ తాపత్రయము? అసలు ఈ రాష్ట్రానికి నువ్వేం సందేశం ఇవ్వాలనుకుంటున్నావో నాకైతే అర్థం కావటం లేదయ్యా. ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న పోలీస్ యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థని, పోలీసులను కూడా అంతమొందించాలి, నాశనం చేయాలని చెప్పేసి ఈ డ్రగ్స్ మత్తులో, హెరాయిన్ మత్తులో, ఈ గంజాయి మత్తులో ఉన్న వారికి బుద్ధి చెప్పడం పోలీసులు తప్ప అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ జగన్ రెడ్డిని. జై హింద్.